హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనకి స్టాఫ్ సెలక్షన్ సంబంధించి ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దీనికి సంబంధించిన పోస్ట్ అంటే మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్. సో ఢిల్లీ పోలీస్లో మనకి కానిస్టేబుల్ పోస్టులు అండి ఇవి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్లయితే మనకి ssc.nic.in. ఇక డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/8/2020 నుంచి 7/9/2020 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 27/11/2020 నుండి 14/12/2020 లోపల అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి, ఆఫ్లైన్లో చేసేకి లేదు. ఓకేనండి. ఇక పే స్కేల్ చూసినట్లయితే మనకి 21,700 నుండి 69,100 వరకు ఇచ్చాడు. సో టోటల్గా మనకి 28,000 స్టార్టింగ్ శాలరీ అని చెప్పొచ్చు. ఇక వేకెన్సీ చూసినట్లయితే మనకు 1, 2, 3, 4 కాలమ్స్ ఇచ్చాడండి. సో మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండా అంటే జనరల్ అభ్యర్థులు ఎవరైనా సరే చూడండి, కానిస్టేబుల్ మెయిల్ పోస్టులు 3,433 ఇది మొదటి కాలంలో ఇచ్చాడు. అదేవిధంగా 4వ కాలంలో కానిస్టేబుల్ ఫీమేల్ పోస్టులు 1944 అనమాట. సో ఈ 2-3 కాలమ్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినవి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకి 18 నుంచి 25 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో జూలై 1, 2020 నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి. 2/7/1990 నుండి 1/7/2002. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకి SC ST 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి అండి, మీకు ఢిల్లీ పోలీస్కి అప్లై చేస్తున్న మగవాళ్ళు ఎవరికైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని ఇచ్చాడు. సో ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికంతా తయారు చేసి పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో 7/9/2020 నాటికి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. 7/9/2020 నాటికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఇందాక, మేల్ క్యాండిడేట్స్ మస్ట్ పాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ LMV. సో మోటార్ సైకిల్ ఆర్ కార్. సో ఈ మోటార్ సైకిల్ లేదా కారుకు సంబంధించిన లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో లర్నర్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇన్సెంటివ్ టు NCC సర్టిఫికేట్ హోల్డర్స్. సో NCC ఉన్న వాళ్ళకు 5% ఎగ్జామ్లో మార్కులు కలుపుతారంట NCC ఉన్న వాళ్ళకు. అదేవిధంగా B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 3% మార్క్స్, A సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% మార్క్స్ అనేది కలుపుతామని చెప్పేసి ఇచ్చారు. ఇక హౌ టు అప్లై. సో అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ద వెబ్సైట్ ఈస్ https://ssc.nic.in. సో ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోమని ఇచ్చారనమాట. ఇక అది వచ్చేసి మనకి చూడండి ఇక్కడ, ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకన్ షుడ్ బి ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. సో మీరు ఫోటో అనేది రీసెంట్గా తీసుకున్న ఫోటో అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఫోటో దిగేటప్పుడు ఆ ఫోటో మీద డేటు మీ పేరు రాయించుకొని రాండి, కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడే. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ సబ్మిషన్ టైం ఫర్ సబ్మిషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ 7/9/2020. సో చివరి తేదీ మనకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 7వ తారీఖు అని ఇచ్చాడు అనమాట, రాత్రి 11:30 ఇక నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఫీజ్ పేయబుల్ 100 రూపీస్ ఓన్లీ. ఓకే, ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC ST అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో మిగతా వాళ్ళు మాత్రం ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, SC ST మహిళలు కాకుండా. ఓకే, ఫీజ్ కెన్ బి పెయిడ్ ఆన్లైన్ త్రూ BIM, UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డు. మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డు యూజ్ చేసుకొని చేయండి. ఇక SC STలకు మాత్రం ఫీజు లేదు, ఓన్లీ OC EWS వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుంది. ఇక ఆన్లైన్ ఫీజ్ కెన్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అప్ టు 9/9/2020. సో సెప్టెంబర్ 9 లోపల మీరు పే చేసుకోవచ్చు అమౌంట్ అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే candidates who are not exempted from fees payment must ensure that their fees has been deposited with SSC. ఓకేనండి.
ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 20 సెంటర్లు అనేది కేటాయించడం జరిగింది. సో మీకు కావాల్సిన 3 సెంటర్లు అనేది ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడే పెట్టుకోవచ్చు. ఆ సెంటర్లకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఫాలోడ్ బై ద మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది రికమెండెడ్ క్యాండిడేట్స్. సో ఫస్ట్ ఏ కంప్యూటర్ ఎగ్జామ్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్, తర్వాత మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పేపర్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్ క్యారింగ్ 100 మార్క్స్. సో చూడండి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులు మాత్రమే ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి ఇందులో. సో మనకి సిలబస్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 50 మార్కులు, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, న్యూమెరికల్ అబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్కులు, కంప్యూటర్ ఫండమెంటల్స్ 10 క్వశ్చన్స్ 10 మార్కులు. సో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీకు దీనికి సంబంధించిన బుక్స్ మనం చూసినట్లయితే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. సో మనకి ప్రతియోగిత కిరణ్ అని, ప్రతియోగిత దర్పణ్ అలాంటి బుక్స్ తీసుకోండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ చదవండి. ఇక రీజనింగ్, న్యూమెరికల్ అబిలిటీకి సంబంధించి మనకి అరిహంత్ పబ్లికేషన్స్ కానీ లేదా ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ కానీ తీసుకోండి. ఇక కంప్యూటర్ ఫండమెంటల్స్ దీనికి సంబంధించిన బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో 90 నిమిషాలు అనేది కేటాయించడం జరిగింది. ఇక దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఆర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో మీకు పావు మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు తప్పు ఆన్సర్స్ ఇవ్వడం జరిగితే. ఇక నెక్స్ట్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీషు హిందీలో మాత్రమే ఉంటుంది. సో తెలుగు ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏమేమి ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్లో ఏముంటుంది, కరెంట్ అఫైర్స్లో ఏముంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించిన మొత్తం సిలబస్ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. చాలా సింపుల్గానే ఇచ్చాడండి. సో ఓకేనండి. ఇక నెక్స్ట్ చూడండి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. సో స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. చూడండి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. సో ఏజ్ అప్ టు 30 years. సో 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుందండి. 6 నిమిషాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక లాంగ్ జంప్ 14 feet అంటే 14 feet లాంగ్ జంప్ ఉంటుంది. అదేవిధంగా 3.9 inches అంటే దాదాపు 4 అడుగులు హై జంప్ అనేది ఉంటుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నానండి. 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 6 నిమిషాలు రన్నింగ్, 6 నిమిషాల లోపల 1600 మీటర్లు రన్నింగ్ పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 14 అడుగులు, హై జంప్ 4 అడుగులు ఉంటే సరిపోతుంది. ఓకే, అవి మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బీ టేకన్ ఓన్లీ ఆఫ్ దోస్ హూ క్వాలిఫై ఇన్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఓకే, సో మీరు హైట్ వచ్చేసి మినిమం 170 ఉండాలి. మగవాళ్ళు ఎవరైనా సరే 170 తక్కువ ఉండకూడదు. ఓకేనండి. ఇక 5 centimeters ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఎస్టీకి అప్లై చేస్తున్నట్లయితే ఒక 5 centimeters తక్కువ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూడండి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో వీళ్ళు కూడా 1600 మీటర్లు 8 నిమిషాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 10 feet, హై జంప్ 3 feet అని ఇవ్వడం జరిగింది. ఇది 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి. ఓకే, ఇక నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఆఫ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. వీళ్ళు హైట్ 157 centimeters ఉంటే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ ఎస్టీలకు వచ్చేసి 2 centimeters ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే 155 లోపల అప్లై చేసుకోవచ్చు. ఇక టాటూస్ అనేది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇక అదేవిధంగా అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్. ఆల్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ అడ్వర్టైజ్మెంట్ బై క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ హూజ్ అప్లికెంట్స్ ఆర్ ఫౌండ్ టు బీ ఇన్ ఆర్డర్ ఆర్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ బై ద కమిషన్. ఓకే, ఇదేం లేదండి, ఇక్కడ మీకు చెప్తాను, అవసరమైనది చెప్తున్నానండి. ఇక నెక్స్ట్ చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు మీరు తీసుకుపోవాల్సింది ఏంటంటే 10th మార్క్ లిస్టు, క్యాస్టు, ఆధార్ కార్డు, ఫోటో, ఇంటర్ మార్క్ లిస్టు, అదేవిధంగా ఇంకా దీంట్లో ఏదో ఒకటి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇదే విధంగా తీసుకెళ్ళాలి. చూడండి ఇక the admission certificate for the candidate shortlisted for appearing PE and MT will be uploaded by Delhi Police on website delhipolice.nic.in. సో ఎగ్జామ్లో క్వాలిఫై అంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళ హాల్ టికెట్లు అనేది delhipolice.nic.in వెబ్సైట్లో పెడతామని చెప్పేసి ఇచ్చారు.
తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అన్నీ క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి 10th మార్క్ లిస్టు, అదేవిధంగా ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్ లిస్టు, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ మేల్ క్యాండిడేట్స్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, ఇంకా హిల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్లు ఉండాలి, ఎవరైనా హిల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూడండి. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్, తర్వాత మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ తర్వాత చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. సో ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఇక ద క్యాండిడేట్స్ స్కోరింగ్ బిలో మెన్షన్ కట్ ఆఫ్ మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ షార్ట్ లిస్టింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ పీఈ అండ్ ఎంటీ. సో అన్రిజర్వ్డ్కి వచ్చేసి 35% ఇచ్చాడు. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30%, ఎక్స్ సర్వీస్ మనకి 25% మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. తర్వాత మీకు క్వాలిఫై అయిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తర్వాత పీఈ అండ్ ఎంటీగా తీసుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ సర్టిఫికేట్ పీఈ ఎంటీ విల్ బీ ఇష్యూడ్ బై ద ఢిల్లీ పోలీస్ ఆన్ దర్ వెబ్సైట్. సో చెప్పాను కదా ఇందాక, ఢిల్లీ పోలీస్ అనే వెబ్సైట్లో నుంచి మీరు క్వాలిఫై అయిన వాళ్ళు హాల్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇంకా ఓకేనండి, ఇక్కడ చూడండి. రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్. ఒకవేళ మార్కులు ఇద్దరికి సమానంగా వచ్చాయనుకోండి ఆన్లైన్ ఎగ్జామ్లో, సో దేని ప్రకారం తీసుకుంటారంటే పార్ట్ ఏ మార్క్స్ ఇన్ ఏ పార్ట్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మార్క్స్ ఇన్ బి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ హయ్యర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఈ విధంగా తీసుకుంటామని చెప్పేసి ఇచ్చాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్. ఇది అవసరం లేదండి. సో కాపీరైట్కి ఏం కాలపడకూడదు, మనకు తెలిసినవి ఆన్సర్ చేయండి, బయటకు వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తానండి. ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ ఏంటి అనేది. ఓకే, సో 1/8/2020 నుండి 7/9/2020. ఎగ్జామ్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, 27/11/2020 నుంచి 14/12/2020. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.